హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి స్పెషల్ రెసిపీ అనమాట, చేపల కూర. ఇది ముళ్ళు ఎక్కువ ఉంటుంది, కానీ ముక్క అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. తుళ్ళు చేపలు అంటారు దీన్ని. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. ఈ చేప ముక్కల్ని ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే స్పైసీనెస్ తగ్గట్టు కారం యాడ్ చేసేసి ముక్కల్ని కలుపుకొని ఉంచుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఈ చేప ముక్కలన్నింటినీ వీటిలో ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఆ తర్వాత చేప ముక్కలన్నీ ఒక 30% మగ్గిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేయాలి. ఈలోపు మనం ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. సో నేను ఇక్కడ 1 కేజీ చేపలు తీసుకున్నానండి. దానికోసం 100 గ్రాముల చింతపండుని బాగా మనం వాటర్ ముందు యాడ్ చేసుకుంటాం కదా, ఈ వాటర్ అన్నీ కూడా కొంచెం ఒక 40% అలా ఉడుకుతున్నాయి అనిపించుకుని దీనిలో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జుని కలిపేసి దీనిలో వేసేయాలన్నమాట. ఈ పులుసు మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. కొంచెం అంటే గరిటెతో కలపకుండా అటు ఇటు కలపాలన్నమాట. గుడ్డతో పట్టుకొని ఈ విధంగా మనం అటు ఇటు కలుపుకుంటే సరిపోతాయి. ఆ తర్వాత దీనిలో నేను జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం నూరుకుని లాస్ట్లో మనం పులుసు దగ్గర పడేటప్పుడు వేసేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేయండి. ఫిష్ కర్రీలోకి పులుసే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ థిక్ కన్సిస్టెన్సీ వస్తే చాలా బాగుంటుంది కర్రీ అనమాట.